తెలుగు లాంగ్వేజ్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు మరియు ఫుల్ టైం లేదా పార్ట్ టైం కింద తెలుగు ప్రాసెస్ మీద ఉద్యోగాల కోసం కూడా ట్రై చేస్తున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్లికేషన్ లింక్ ఆన్లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో టైటిల్ కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది, వెంటనే అప్లై చేయండి. సో మనకి మైక్రో1 అనే ఒక కంపెనీ నుండి రిమోట్ లొకేషన్ ద్వారా ఇండియన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ అనే రోల్ కోసం రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీ లోకల్ మరియు టౌన్ ఏరియాస్లో ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మిస్టర్ విజయ్ అప్లికేషన్ ద్వారా చాలా ఈజీగా తొందరగా మనం ఉంటున్న లోకల్ ఏరియాస్లోనే ఉద్యోగాలు పొందవచ్చు. జస్ట్ మీరు ఈ అప్లికేషన్కి వెళ్ళి మీ యొక్క పర్సనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇస్తే చాలు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి. జాబ్ కోసం వెతకాల్సిన పని ఉండదు. అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ని సాఫ్ట్వేర్తో పాటు నాన్ ఐటీ సంబంధించిన అన్ని రోల్స్తో పాటు ఎవరైతే వీడియో ఎడిటర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ మరియు ఫ్రీలాన్సర్కి కూడా చాలా యూజ్ అవుతుంది. వీళ్ళు కూడా ఈ యొక్క అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీరు యూస్ అయితే చేసుకోవచ్చు. మరియు ఈ అప్లికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియోలో మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మీకు ఎలా జాబ్ పొందవచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసి ఈ యొక్క అప్లికేషన్ యూజ్ చేసుకొని ఈజీగా తొందరగా జాబ్ పొందగలరు. అది కూడా మీ యొక్క లోకల్ అండ్ మీ యొక్క టౌన్, మీ యొక్క సర్కిల్లో ఉన్న కంపెనీస్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, అటువంటి ఏరియాస్లో ఈజీగా జాబ్ పొందడానికి ఈ యొక్క మిస్టర్ విజయ్ అప్లికేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇండియన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ మరాఠీ, తెలుగు, తమిళ్, బెంగాలీ, హిందీ, దీంట్లో మీకు ఏదో ఒక లాంగ్వేజ్ వస్తే సరిపోతుందన్నమాట. స్కిల్స్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ అయితే కూడా ఉండాలి. ఇండియన్ లాంగ్వేజ్, కల్చరల్ కంటెంట్ యొక్క అండర్స్టాండింగ్, తర్వాత డేటా అనోటేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే జాబ్ టైటిల్ వచ్చేసి ఇండియన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ అనమాట. మీకు మరాఠీ, తెలుగు, తమిళ్, బెంగాలీ, హిందీ ఏదో ఒక అట్లీస్ట్ ఒక్క లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. జాబ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం ఆర్ పార్ట్ టైం ఆన్ కాంట్రాక్ట్ బేస్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఈ జాబ్కి వర్క్ చేయవచ్చు. లొకేషన్ వచ్చేసి రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు. జాయిన్ యాజ్ కస్టమర్స్ టీమ్ యాజ్ అన్ ఇండియన్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ కింద ట్రైనర్ తోటి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే క్రాఫ్ట్ టు ఐడియల్ అండ్ కంట్రాక్చువల్లీ అక్యురేట్ రెస్పాన్సెస్ టు ఏఐ ప్రాంప్ట్స్, తర్వాత స్పానింగ్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, తర్వాత స్టోరీ టెల్లింగ్ అండ్ హోంవర్క్ మీద వర్క్ చేయాలి. Assess both human and AI generated context for accuracy, culture, norms, style and safety consideration మీద వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. స్కిల్స్ రిక్వైర్మెంట్ విషయానికి వస్తే నేటివ్ ఆర్ నియర్ నేటివ్ ఫ్లూయెన్సీ ఏదో ఒక లాంగ్వేజ్ అనేది కూడా మీకు వచ్చి ఉండాలి. దాంతోపాటు గ్రెయిన్, స్టైల్, టోన్ అండ్ కల్చరల్ కంటెస్ట్ ఎసెన్షియల్ లాంగ్వేజ్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ప్రీవియస్ ఏదైనా టీచింగ్, తర్వాత ట్యూటోరింగ్, ట్రాన్స్లేషన్, ఎడిటింగ్ ఆర్ రిలవెంటెడ్ ఫీల్డ్లో ఉంటే కనుక హై వాల్యూడ్ ఇస్తారు మీ యొక్క పర్టికులర్ రెజ్యూమేకి. డేటా అనోటేషన్, టెక్స్ట్ లేబులింగ్ అండ్ అనోటేషన్, లింగ్విస్టిక్ డీటెయిల్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. హై లెవెల్ ఆఫ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్లో. మీకు యొక్క ఫ్యాషన్ ఫర్ లాంగ్వేజ్, కల్చర్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఏఐ టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డీటెయిల్స్. ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఒక వర్క్ ఫ్రమ్ జాబ్ ఆపర్చునిటీ. అప్ టు మనకి 3.9 lakhs per annum వరకు శాలరీ ఇస్తారు. పర్మనెంట్ రిమోట్ లొకేషన్ నుండి చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.